నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. తెలంగాణ క్యాబినెట్ లో సంచలన మార్పులు ఉండనున్నాయా? కూడికలు తీసివేతలు ఉంటాయన్న ప్రచారంతో కాంగ్రెస్ లో తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. ఖాళీగా ఉన్న 6 స్థానాలను భర్తీ చేయడంతో పాటుగా ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఇద్దరిని పక్కన పెట్టేస్తారన్న వార్తలు కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానం పెద్దల వద్ద చర్చలతో బిజీగా ఉన్నారు. మరోవైపు సీఎం ఢిల్లీ టూర్లపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తుంది. 40 సార్లు ఢిల్లీ చక్కర్లు కొట్టారంటూ సెటైర్లు వేస్తుంది. ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేద్దాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంబోజు వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, అదేవిధంగా కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ వెంకటేశ్వర్లు గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. ఎస్, చూస్తూనే ఉన్నాము, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి సంబంధించి బీఆర్ఎస్ రకరకాలుగా విమర్శలైతే గుప్పిస్తుంది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ, మీరు ఏదైతే గతంలో విమర్శిస్తూ వచ్చారో మంత్రివర్గ విస్తరణ చేయట్లేదు, ఖాళీగా ఉన్నాయంటూ కూడా మీరు ఏదైతే విమర్శించారో ఇప్పుడు ఆ అంశం పైన ఫోకస్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమంటారు? గుడ్ ఈవినింగ్ జూనియర్స్ తెలుగు యూనియన్ తోటి ప్యానల్ మెంబర్స్ కు. ఈరోజు కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే కార్పొరేటర్ స్థాయికి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ స్థాయిలో కనబడుతుంది. 40 సార్లు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి 4 రూపాయలు తీసుకొచ్చింది లేదు, 6 మినిస్టర్లను ఫిల్ చేసింది లేదు. కానీ ఈరోజు ఉగాది ముందు ఏదో కొలిక్కి వచ్చింది, 6లో 4 మినిస్టర్లను కన్ఫర్మ్ చేస్తామనేది ఏదో చర్చ నడుస్తుంది. కానీ ఇలా అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఆగమైపోయి క్రైమ్ రేట్ 22% పెరిగి 70,000 కోట్లు 16 నెలల్లో ఇన్కమ్ తగ్గిపోయి అడ్మినిస్ట్రేషన్ తెలంగాణలో తీవ్రంగా నష్టం జరుగుతుంది. వీళ్ళు కాన్సన్ట్రేషన్ ప్రజల మీద పెట్టకుండా, పంటల మీద పెట్టకుండా, నీళ్లు ఇవ్వకుండా ఇవాళ 11 జిల్లాలలో దాదాపుగా 8 లక్షల మంది రైతులు వాటర్ లేక పొలాలు ఎండిపోతున్నాయి. కాంగ్రెస్ పాలన గాడి తప్పిపోయింది. ఒకవేళ కనుక వీళ్ళు మినిస్టర్లు ఫిల్ చేసుకోవాలనుకుంటే ఇమీడియట్లీ 6ని 4 బీసీలకు ఇచ్చి 2 ఎస్సీలకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఎందుకంటే ఇప్పుడున్న కేబినెట్ లో దాదాపు 2 తీసేసే పరిస్థితి కనపడుతుంది. మాకున్న సమాచారం ప్రకారం ఉగాది లోపే చీఫ్ విప్ 6 మినిస్టర్లను వేస్తామని ప్రజలు ఆశించరు. కానీ ఆ స్థాయిలో ఖర్గే గారు గాని, వేణుగోపాల్ గారు గాని, మీనాక్షి నటరాజన్ గాని వర్క్ చేయకుండా ఇక్కడ కాంగ్రెస్ పాలన గాడి తప్పిపోయిందని చెప్తే ఎవరు పట్టించుకునే స్థాయిలో లేరు. రేవంత్ రెడ్డి గారు 40 సార్లు ఢిల్లీకి వెళ్లిండు, కనీసం ఒక చీఫ్ విప్ నేలే, కనీసం అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయలే. ఇలా హోమ్ మినిస్టర్ లేక ఇలా రైల్వేలో ఒక అత్యాచారం జరిగితే ఎంఎంటీఎస్ లో దాని గురించి పట్టించుకున్న నాదులు లేడు. గౌరవ రేవంత్ రెడ్డి గారు దానికి తక్షణం ఎంక్వైరీ చేసి ఆయనే గౌరవ హోమ్ మినిస్టర్ గా ఉన్నాడు, దాని మీద మాట్లాడాలి. ఇలా 6 మినిస్టర్లు ఇమ్మీడియట్ 16 నెలల్లో భారతదేశంలో ఏ రాష్ట్రమైనా ఇన్ని నెలలు ఇన్ని శాఖల మీద మంత్రులు లేకుండా, సమీక్షలు లేకుండా వదిలిపెట్టిన దాఖలాలు ఉన్నాయండి. నాకు అర్థం కాదు. దయచేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ ఏంటంటే మీరు కాలం నడిపియకుండా గడియల పాలన మీరు అన్నారు కదా, గడియల పాలన మీరు పక్కన పెట్టి మీరు కాంగ్రెస్ చేస్తున్న పరిస్థితి ఏంటండి? మీ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడుందండి? మొత్తం విచ్ఛిన్నం అయిపోతుంది ఇలా ప్రజలు మొత్తం. మీరు పాలనను గాడిలో పెట్టే మీరు 6 మినిస్టర్లను ఫిల్ చేసి ప్రజలు గెలిచిన హామీలు నెరవేర్చండి. మీరు మినిస్టర్లే ఇవ్వలేకపోతున్నారు. ఇక 3.5 సంవత్సరాలు ఉన్నది. ఇక మీ పాలన ఎక్కడ జరిగిపోతుంది? ఇవాళ మీ పాలనలో 70,000 కోట్లు డెఫిసిట్ అని గౌరవ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమన్నా అంటే కేసీఆర్ గారి మీద అప్పులు చేసిండు అంటారు. అప్పులు ఎక్కడ చేసినావు? 6 లక్షల అప్పులు అంటున్నారు. ఎఫ్ఆర్బిఎం గైడ్ లైన్స్ కు, ఆర్బీఐ గైడ్ లైన్స్ కు లోపలనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆధీనంలోనే మేము అప్పులు చేసినాం తప్ప ఎక్కడ దేశంలో అప్పుల పరిస్థితిలో మనం 6వ స్థానంలో ఉన్నాం. అట్లా అనుకుంటే మీరు 16 నెలలల్లా 1,85,000 కోట్లు అప్పు చేశారు. మరి మీరు ఆ 1,85,000 కోట్ల అప్పు ఎక్కడ వచ్చింది కూడా చెప్పట్లేదు. కాంగ్రెస్ పాలన గాడి తప్పిపోయిన తెలంగాణలో 6 మినిస్టర్లను 4 బీసీలను వేసి మీరు న్యాయంగా ప్రజలకు పాలన అందించాలి. ముస్లింలు లేరు, ఒక ఎస్టీ లేరు. ఎవరికి ఇచ్చారు మీరు? ఎక్కడెక్కడో మొత్తం రెడ్డిలకు ఇచ్చారు. ఈ రోజున పరిస్థితిలో డీలిమిటేషన్ అంటున్నారు. ఆ డీలిమిటేషన్ గురించి మీకు క్లారిటీ లేదు. దీని మొత్తం చర్చ అంతా ఒకవైపు మల్లుతున్నది. మీరు తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మంచి సంక్షేమ ఫలాలు ఇవ్వాలి, ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలి. ఇలా వాటర్ లేక విద్యార్థులకు ఈ మహాత్మా పూలే స్కాలర్షిప్, ఓవర్స్ స్కాలర్షిప్ గురించి 7,000 మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫండ్స్ గురించి ఆలోచన చేయడం, చాలా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు. దాని గురించి మాట్లాడడం లేదు. ఏమన్నంటే బీఆర్ఎస్ పార్టీ మీద మినిస్టర్లు, అఫీషియల్ స్పోక్ పర్సన్ గౌరవ రేవంత్ రెడ్డి గారు పతాకం బూతులు తిడుతున్నాడు. మీరు బూతులు తగ్గించి అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ 6 మినిస్టర్లను ఫిల్ చేసి బీసీల
బీసీలకు న్యాయం చేయండి. మీరు ఇస్తున్న బీసీ బిల్లులు కూడా అక్కడ 9th షెడ్యూల్లో చేస్తారో చేర్చారో అగరమ్య గోచరంగా ఉంది. పార్లమెంటులో మోడీ గారు ఒప్పుకుంటారా? 9th షెడ్యూల్ చేస్తారా? దానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం క్యాప్ ఉంది. ఇవన్నీ సమస్యలు పెట్టుకుని మినిస్టర్లను వేయకుండా, చీఫ్ విప్ లేకుండా, కార్పొరేషన్ల చైర్మన్ లేకుండా, అడ్మినిస్ట్రేషన్ లేకుండా రేవంత్ రెడ్డి గారు 40 సార్లు ఢిల్లీకి పోయిండు, 4 రూపాయలు తీసుకురాలేదు. దీని మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా క్లారిటీ ఇవ్వాలి. ఇంకా ఓకే అండి. ఎస్ వెంకటస్వామి గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్ వెంకటేశ్వర గారిని మీరు వినే ఉంటారు. ఇప్పుడు ప్రత్యేకించి 40 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టారంటే అటు బీఆర్ఎస్ విమర్శిస్తుంది. అయితే ఏంటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తుంది కాంగ్రెస్. ఏంటి ఇప్పటికైనా ఎప్పుడు జరగబోతుంది ఏంటి? ఎస్ వెంకటస్వామి గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉందండి. లేదండి. అందరికి నమస్కారం, ప్యానల్ ఉన్న పెద్దలకు కూడా నమస్కారం. ఉగాది టార్గెట్ గానే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చర్చలు నడుస్తున్నాయి. దాని దృష్టినే వెళ్ళినట్టుగా మాకున్నటువంటి సమాచారము, మీకున్న సమాచారం. వెంకటేశ్వర్ గారు కాంగ్రెస్ పార్టీ పాలన గురించి మాట్లాడుతున్నారు. వారు ఉట్కాయించిన అన్ని కూడా 10 ఏళ్లలో వాళ్ళు చేయని, మేము కాస్త కుస్త చేసి స్టార్ట్ చేసినాం. తర్వాత అప్పులకు సంబంధించి వాస్తవంగా మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కదా, ఎంత అప్పు ఉండింది, ఎంత మిత్తి కడుతున్నాము, దీనికి సంబంధించినటువంటి వివరాలు బహిరంగంగానే, మేమేం దాచుకోవటం లేదు. వాళ్ళలాగా జీవోలను దాపరికం ఏం లేదు. మేము ఓపెన్ గా చెప్తున్నాం. ప్రజలకు ఆర్థిక పరిస్థితి చెప్పుకుంటూ దాన్ని సవరి చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. సో అది వారు గమనించాలి. ఇక మంత్రివర్గానికి విషయానికి వస్తే, మాకు ఇప్పుడున్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి విషయం ఇది. సో దీంట్లో ఎవరిదో ఇంటర్ఫిరెన్స్ అక్కర్లేదు. 4 మాసాలు అసలు కేబినెట్ ని వేయకుండా ఏకలింగంతో రాష్ట్రాన్ని నడిపినటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్లకు మంత్రివర్గం మీద మాట్లాడే నైతిక హక్కు ఉందో లేదో వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలా. సరే, అయినా అది అంశంగా కాకుండా నేను వారిని కేవలం వాళ్ళు ఏం చేసిందో ఒకసారి గిరిగుంజ సామెత ఉంది కదా, అట్లా వాళ్ళను ఆత్మవిమర్శ చేసుకోమని చెప్తూ, మా బాధ్యత 1.5 సంవత్సరం గడిచింది. 6 బెర్తులు మనకు ఉన్నాయి. సుప్రీంకోర్టు యొక్క డిసిషన్ ప్రకారం 15% ప్రకారం మనకు వెంటనే నియామకాలు జరగాలి. దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. మాకు కూడా వెంటనే జరగాలనేటువంటి కోరిక ఉంది. మేము పార్టీ పరంగా కార్యకర్తలు కానీ, లేకపోతే లీడర్స్ కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లేదా పిసిసి అధ్యక్షులు మహేష్ గారు కానీ, అందరం కూడా వెంటనే మంత్రివర్గ బెర్తులు అవుతున్నాయో అవి ఇమ్మీడియట్ గానే ఫిల్ కావాలని. అంటే వెంకటస్వామి గారు మీరు అన్నట్లుగానే, అంటే 1.5 ఏళ్లున్నరగా మీ పాలన నడుస్తుంది. ఇప్పటి వరకు కేబినెట్ విస్తరణ ఏది కూడా పూర్తి కాలేదు. మీరు అన్నట్లు 6 ఖాళీలు ఉన్నాయి. ఎందుకు ప్రతిదానికి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఢిల్లీ ఆదేశాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వచ్చినట్టు ప్రజలు అడుగుతున్నారు. దీనికి ఏమంటారు? మాది జాతీయ పార్టీ అండి. మాది జాతీయ పార్టీ, ఇంటి పార్టీ కాదు కదా. కేసీఆర్ కళలు వస్తే డిసిషన్ తీసుకున్నట్టు ఉంటది కదా. కాబట్టి యుక్తాయుక్తాలు, తర్వాత పరిస్థితులను, వీటిని అన్నింటినీ ఆకలింపు చేసుకోవాలి. ఇప్పుడు మాకు ఆల్ ఇండియాలో చాలా సార్లు ఎలక్షన్స్ వచ్చినాయి. మేము ఫస్ట్ ఫేజ్ ఎక్స్పాన్షన్ కు ముందు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. దాని తర్వాత వివిధ రాష్ట్రాల ఎలక్షన్స్ వచ్చినాయి. ఇది నేను దాన్ని సాకుగా చెప్పటం లేదు. అది ఉన్నప్పటికీ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. మా అధిష్టానం కొంత డిలే చేస్తున్నది. మాది ఆల్ ఇండియా పార్టీ అయినప్పుడు మా కన్సల్టేషన్ ఉంటది కదా. ఓకే, ఒప్పుకుంటున్నారు. అయితే అధిష్టానం డిలే చేస్తుందని ఒప్పుకుంటున్నారు. అయితే ఏంటి మరి, ఏ రకంగా సామాజిక న్యాయం జరుగుతుందా ఈ కేబినెట్ విస్తరణలో? ఇందాక మరి వెంకటేశ్వర్లు గారు చెప్పినట్లుగా ఆయన మరి 4 బీసీలకు సీట్లు దక్కాలంటూ కూడా అంటున్నారు. మీరు కూడా మొన్న అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా పెద్దపీట వేయడం జరిగింది. ఏంటి, ఏ రకంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కేబినెట్ లో ఎక్కువగా ఎవరికి? మేడం, వెంకటేశ్వర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. నేను విత్ ఇన్ ది పార్టీ ఉండి, కోటేశ్వర గారు ఉన్నారు, వారికి తెలుసు వివరాలు. నేను ఈ రాష్ట్రంలో 119 సీట్లలో 54 సీట్లు బీసీలకు ఇవ్వాలి, ఓబీసీలకు ఇవ్వాలని కొట్లాడిని ఉండినాను. కాబట్టి వెంకటేశ్వర్ గారు చెప్పిన దానితో నేను వారిని అభినందిస్తున్నా, వారిని ఆహ్వానిస్తున్నా, వారికి థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. డెఫినెట్ గా బీసీల యొక్క ప్రాతినిధ్యం పెరగాల్సిందే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మోర్ దెన్ 50% ఉన్న వాళ్లకు 2 బెర్తులు ఇచ్చి కూర్చోబెడితే అది సమంజసమేం కాదు. మా పార్టీ
అధినేత ఎవరైతే మా అధ్యక్షుడు ఖర్గే గారు కావచ్చు, లేకపోతే మా రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇద్దరు కూడా 100% సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి ఆ రకంగా ఇటు ఇది సామాజిక వర్గాల యొక్క ప్రాతినిధ్యం యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిక్ట్ యొక్క ప్రాతినిధ్యం. ఇలా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ప్రాతినిధ్యం లేదండి, అలాగే రంగారెడ్డి జిల్లాకు లేదు, అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ కు లేదు, అదే రకంగా మాకు నిజామాబాద్ జిల్లాకు లేదు. ఈ 4 ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మాకున్నటువంటి పర్మిటేషన్ కాంబినేషన్ లో సో హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ ను యూనిట్ గా తీసుకొని చేయమని నాలాంటి వాళ్ళ మేము సహాయం చేసినాం. అప్పుడు మాకు ఒక ఇబ్బంది జరిగేట్టు. స్పీకర్ గారు స్వయంగా స్పీకర్ సరే ఆయన న్యూట్రల్ అయినప్పటికీ మా పార్టీ చాలా పెద్ద పోస్ట్ అది. సో స్పీకర్ గారు స్వయంగా రంగారెడ్డిలో ఉన్నారు. అట్లీస్ట్ నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్ అయితే కంపల్సరిగా అంటే ఉమ్మడి జిల్లాల గురించి నేను చెప్తున్నానండి. సో ఈ 2 జిల్లాలకు సంబంధించిన ప్రాతినిధ్యం. సో మాకు ప్రాబ్లం ఏమొచ్చిందనంటే అన్ని జిల్లాల ప్రాతినిధ్యంలో వచ్చినట్టు మా వల్ల అంటే అప్పుడు జరిగినటువంటి తప్పిదమే అనుకోండి, సరిత ఓవర్లుక్ అనుకోండి, ఎలక్షన్ పీరియడ్ లో మాకు బీసీలకు సంబంధించిన ఎక్కువ సీట్లు ఇవ్వకపోవడం వల్ల ఇలా బీసీలను తీసుకోవాలంటే గదే సేమ్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇలా ఆదిశీనండం తీసుకోవాల్సి వస్తుంది. మున్నూరు కాపు అని అంటే ఫ్రమ్ కరీంనగర్ ఆల్రెడీ 2 ఉన్నారు అక్కడ. అట్లాగే ఇక్కడ మాకు గ్రేటర్ హైదరాబాద్ ఓన్లీ పర్సన్ లెఫ్ట్ ఓవర్ అవర్ పార్టీ ఈజ్ మిస్టర్ శ్రీ గణేష్, యంగ్స్టర్ కంటోన్మెంట్ నుంచి నోడా అనే ఎస్సీ సామాజిక వర్గం నుంచి. అట్లాగే ఇప్పుడు మీరు నిజామాబాద్ జిల్లాకు పోతే కంపల్సరీ రెడ్డినే తీసుకోవాల్సి వస్తుంది. దాంట్లో సీనియర్ లో సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. అదే విధంగా ఆదిలాబాద్ జిల్లాకి వేస్తే డెఫినెట్ గా ప్రాతినిధ్యము ఎస్సీ ఎస్టీ సంబంధించిన జిల్లా కాబట్టి అక్కడి నుంచి వివేక్ గారును, వినోద్ గారును, లేకపోతే ఇంకా ఎస్టీకి సంబంధించినటువంటి బొజ్జు గారును ఎవరినో అకామిడేట్ చేయాలి. ఆల్రెడీ ఎస్టీకి సంబంధించి సీతక్క ఉంది కాబట్టి లంబాడా నుంచి మాకు ప్రాతినిధ్యం అవసరం ఉంది. సో ఇవన్నీ పర్మిటేషన్ కాంబినేషన్స్ అండి. ఈ పర్మిటేషన్ కాంబినేషన్ లో ఎవరిని ఎక్కడ అకామిడేట్ చేయాలనేది ఒక జాతీయ పార్టీకి సంబంధించి కొద్దిగా సో కాబట్టి దాన్ని డీల్ చేయడంలో వాళ్ళు కృషి చేస్తారు. సో దాన్ని కొంత ఆలస్యమైన రైట్ అండి. ఓకే అండి వెంకటస్వామి గారు, మీ ఆడియో కాస్త డిస్టర్బెన్స్ ఉందండి, ఒకసారి చెక్ చేసుకోండి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ కోటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్ కోటేశ్వరరావు గారు, ఇప్పుడు చూస్తున్నాము ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కాంగ్రెస్ ఒక క్లారిటీకి వచ్చింది. ఈ ఉగాది నాటికి కేబినెట్ విస్తరణ పూర్తి చేస్తామంటూ కూడా వారు చెప్తున్నారు. ఏంటి మీరేమనుకుంటున్నారు? ఇప్పటి వరకు 1.5 పాలన కావస్తుంది, అడ్మినిస్ట్రేషన్ పడకేసిందంటూ కూడా అటు బీఆర్ఎస్ విమర్శలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మీ ఇందాక మరి వెంకటస్వామి గారు చెప్పిన అంశాలు కూడా మీరు వినే ఉంటారు. డిలే అవుతుంది, ఇది జాతీయ పార్టీ, ఏదైనా ఢిల్లీ పైన డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. ఏంటి ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన ఎంత మేర ప్రభావం చూపే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? ఇప్పుడు మిగిలినటువంటి మంత్రివర్గ ఖాళీల భర్తీ గాని లేదా నామినేటెడ్ పోస్టుల భర్తీ గాని కాంగ్రెస్ కి కొన్ని సమస్యల్ని తెచ్చిపెట్టింది అనేటువంటిది వాస్తవం. అందుకనే వాటిని ఆ పదవుల భర్తీ అనేటువంటి దాన్ని వాయిదా వేస్తున్నారు. ఇప్పుడు వెంకటస్వామి గారు చెప్పినట్టు సామాజిక సమీకరణల పేరుతో గనక చూసుకున్నట్లయితే ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ కి ఏర్పడింది. ఎవరికి ప్రాతినిధ్యం ఇస్తే మిగిలినటువంటి వాళ్ళు ఎట్లా స్పందిస్తారు, ఆ స్పందన అనేటువంటిది రాబోయేటువంటి స్థానిక సంస్థల మీద ఏ విధంగా పడుతుంది, ఇది ఒకటైతే ప్రతిపక్షాలు దీన్ని రాజకీయంగా ఏ విధంగా దాడి చేస్తాయి, దాన్ని అవకాశంగా తీసుకొని అనేటువంటిది కాంగ్రెస్ ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. అందువలన మరి దీనికి ఎప్పుడు ముగింపు పలుకుతారు? మంత్రివర్గ విస్తరణ గురించి గతంలో కూడా ఇదిగో రేపు ఎల్లుండి అనేటువంటి వార్తలు వచ్చాయి, కానీ అవేవి ఇంతవరకు రుజువు కాలేదు. అందువలన ఇప్పుడు మరొకసారి అలాంటి వార్తలు అవి లీకులా లేకపోతే మూడ్ తెలుసుకోవడానికి పార్టీలో ఉన్నటువంటి మూడ్ ఎలా ఉంటుంది, కొన్ని పేర్లను ఫ్లోట్ చేస్తే వచ్చేటువంటి స్పందన ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఇచ్చినటువంటి లీకులా లేకపోతే ఏమిటనేటువంటిది నాకుండే అనుమానాలు, సందేహాలు నాకున్నాయి. ఏమైనప్పటికీ అధిష్టాన వర్గం లేదా రాష్ట్ర కాంగ్రెస్ దీని మీద ఒక
సంక్లిష్ట పరిస్థితిని మాత్రం ఎదుర్కొంటుందని నేను మరోసారి చెప్పదలుచుకున్నాను. ఇక రేవంత్ రెడ్డి గారు 40 సార్లు ఢిల్లీ వెళ్తున్నారు అంటే ఆయనే చెప్పాడు, 40 కాదు 400 సార్లు వెళ్తాను రాష్ట్రం కోసం అని చెప్పేసి ఆయన చెప్పాడు. అది తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఢిల్లీలో ఉంటుంది కనుక, లేదా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ కేంద్రంగా ఉంటుంది కనుక 2 పనులు చూసుకోవడానికి తరచుగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నమాట వాస్తవం. కానీ పార్టీకి ఎలాంటి అధిష్టాన వర్గం కానీ లేదా ముఖ్యమంత్రి కానీ మొత్తం అన్ని సర్వస్వం కేసీఆర్, లేకపోతే కేసీఆర్ నివసించినటువంటి భవనం ఫామ్ హౌసే కనుక ఆ పార్టీకి చెందినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ ఆ ఫామ్ హౌస్ లేదా ఇంటికి వెళ్ళినా కానీ కనీసం దర్శనం కూడా ఇవ్వలేదు అనేటువంటిది గతంలో వచ్చినటువంటి విమర్శలు. అందుకని అధిష్టాన వర్గం కాంగ్రెస్ కి ఢిల్లీ, మరి బీఆర్ఎస్ కి అధిష్టాన వర్గం కేసీఆర్, లేదా కేసీఆర్ నివసించేటువంటి ఫామ్ హౌస్ అయితే ఫామ్ హౌస్, ఇల్లు అయితే ఇల్లు. అందువల్ల ఈ విషయంలో దొందు అని ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఇప్పుడు ఎందుకంటే బీసీలకి అనేటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా ముందుకు వచ్చింది. ఎందుకంటే బీసీ సర్వే చేశారు, సర్వే చేసి ఇదిగో ఇంతమంది బీసీలు ఉన్నారని తేల్చిన తర్వాత, అందుకే కదా గతంలో బీసీలు ఎంతమంది ఉన్నారో తేలితే వాళ్ళు మేమెంతమందో మాకంత వాటా అనేటువంటి డిమాండ్ గతంలో వాళ్ళు చేశారు కనుక ఇప్పుడు దాన్ని ఒక రూపం ఇచ్చింది అనుకుంటుంది కాంగ్రెస్. మరి దానికి ఇచ్చిన తర్వాత దానికి అనుగుణంగా మంత్రివర్గం కానీ, లేకపోతే నామినేటెడ్ పోస్టులు కానీ, లేదా పార్టీలో పదవులు కానీ కనుక ఇవ్వకపోయేట్లయితే అది మరొకసారి మళ్ళా కాంగ్రెస్ మెడకి చుట్టుకునేటువంటి అవకాశం ఉన్నది. అందుకనే ఇప్పుడు ఏంటి అనేటువంటిది చూసినప్పుడు నేను అనుకోవటం ఈ ఉగాదికి కూడా ఈ మంత్రి పదవుల పందారం తేలుస్తారని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు మీడియాలో వచ్చినటువంటి పేర్లు కానీ, లేకపోతే ఒక 2 మంత్రులనే తొలగిస్తారు అనేటువంటిది కానీ, తొలగిస్తే మళ్ళా అదొక కొత్త సమస్య. ఏ ప్రాతిపదికన తొలగించారు, ఏమిటి తొలగింపుకి మార్గదర్శకాలు ఏంటి, లేకపోతే ఏంటి పెర్ఫార్మెన్స్ అయితే ఒక ఇండివిజువల్ గా ఒక మంత్రికి ఉండేటువంటి పెర్ఫార్మెన్స్ ఏమిటి, మొత్తంగా ఏమిటి. అందుకే ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి గనక నిజానికి అధిష్టాన వర్గం లేదా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఏం చేస్తుంది అనేటువంటిది ఇప్పటికిప్పుడైతే అనిశ్చితి ఊహాజనితమే అనేది మాత్రం నా అభిప్రాయం. ఓకే అండి. ఎస్ వెంకటేశ్వర్లు గారు, సో ఇప్పుడు మీరు వినడం అయితే జరిగింది. ఒక్క నిమిషం అండి. ఎస్ వెంకటస్వామి గారు చెప్పండి. ఇప్పుడు ఇది మన కోటేశ్వరరావు గారు చాలా చక్కగా చెప్పారు. ఇది ఒక 2 మంత్రులను తొలగిస్తారు, ఇదంతా కూడా నేను పార్టీ ఈ ఇంటర్నల్ అఫైర్స్ లో ఉన్నా కాబట్టి నేను చెప్తున్నా. ఎక్స్పాన్షన్ జరుగుతుంది, ఎవరిని తొలగించడం ఉండదు. అటు సురేఖ గారి పేరు వచ్చింది, అది అది అసమంజసమైనగా అంటే మా మీద ఏదో బట్టగాల్సి మీదేసడం కోసం చేస్తున్నటువంటి దుష్ప్రచారంగా మేము భావిస్తున్నాము. అది అట్లాంటిది ఏం లేదు. మంత్రివర్గం ఎక్స్పాన్షన్ మాత్రమే జరుగుతుంది. ఆ మంత్రివర్గం నుంచి ఎవరిని తొలగించడం జరగదు. అది మల్లన్న గారు ఇస్తున్నటువంటి ఏదైతే ట్విట్టర్ ఏదైతే ఉన్నదో ఆయన కూడా ట్విట్టర్ పిట్ అయిపోయినాడు. సో అనవసరమైనటువంటి అర్థాంతము తర్వాత తనకు ఒక ఎక్స్పోజర్ కోసం ఆయన ఇస్తున్నట్టు. అంటే ఒకటండి వెంకటస్వామి గారు, ఇందాక మీరు ఇంటర్నల్ ఇష్యూ గురించి ఒక క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఇది కూడా అడుగుతున్నాం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా రాములమ్మకు, విజయశాంతికి హోమ్ మినిస్టర్ ఛాన్సెస్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మాట్లాడుతున్నారు. ఏంటి? లేదండి, లేదు. ఓకే, రైట్ అండి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ వెంకటేశ్వర్లు గారు, సో ఇక్కడ మరి కోటేశ్వరరావు గారు చెప్పిన అంశాలు మీరు క్లియర్ గా వినడం జరిగింది. దొందే అంటే వాళ్ళు మీరు రేవంత్ రెడ్డి గురించి విమర్శిస్తే అక్కడ కేసీఆర్ గురించి అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఏంటి ఏమనుకోవచ్చు? అండ్ ఇంకొకటి, ఈ కేబినెట్ విస్తరణకు సంబంధించి ఆలస్యం అవుతుందంటూ కూడా మీరు విమర్శిస్తున్నారు కదా. మరి గతంలో బీఆర్ఎస్ పాలనలో కూడా కేబినెట్ విస్తరణ ఆలస్యమైంది. మరి దీనికి మీరు వారిని విమర్శించడం ఇది సమంజసమేనా? ఇప్పుడు కోటేశ్వరరావు సార్ ఏమన్నాడంటే, ఎక్కడున్న అడ్మినిస్ట్రేషన్ హౌస్ లో ఉన్న ఫామ్ హౌస్ లో ఉన్న అయితే తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ సాఫీగానే సాగింది, దొందే అని విషయాలు సార్ విశ్లేషణ. ఇంకోటి ఏంటంటే గౌరవ మా అన్నగారు వెంకటస్వామి ఏమన్నాడంటే, గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ 4 నెలలు లేట్ చేసిందని చెప్పిండ్రు. 4 నెలలు లేట్ చేయలేదు, దాదాపు 3 నెలలు లేట్ జరిగింది. దాని తర్వాత కేసీఆర్ గారు అందరినీ పిలిచి మాట్లాడి కేబినెట్ విస్తరణ జరిగింది. 10 సంవత్సరాలు ఏం జరిగింది అనేది, అంతకుముందు 14 సంవత్సరాలు ఏం జరిగింది అనేది గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉద్యమం నడిచింది. అన్న సార్ ఆధ్వర్యంలో పనిచేసింది జేఏసీగా, టీఎల్ఎఫ్ గా. నేనేమంటే రాజకీయ అంశాలు, రాజకీయ ప్రతిదాడిని
సరే రాజకీయ సహచరుడిగా పనిచేసింది. ఉద్యమ సహచరుని అనుకుంటా. సరే రాజకీయ ప్రతిదాడులు అనేది ఏ పార్టీలైనా ఉంటే అవి అంశాలు మాట్లాడాలి, రాజకీయ అంశాలు. కానీ వాస్తవాలను ఎవరైనా ఒప్పుకోవాలి. వాస్తవాలు ఒప్పుకోకుండా బాగానే ఉందనేది గంభీరంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇలా లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వాటర్ ఎట్లు ఇచ్చింది, ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేకపోతుంది? లాస్ట్ గవర్నమెంట్ లేట్ నైనా మసిబాద్గా అన్నా వెంకటేష్ అన్నా చేసిన పైపులు మొత్తం కూడా పగిలిపోతాయని ముందే చెప్పిన అవే పగిలిపోయినాయి అన్న. ఎక్కడో ఒక దగ్గర పగిలిపోతాయి అన్న, ఎక్కడో ఒక దగ్గర నష్టం జరుగుతుంది. దాని గురించి కాదు కదా. ఇప్పుడు ఇవాళ 11 జిల్లాలలో 8 లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా మీరు ఏ సలహా ఇచ్చినా కూడా స్వీకరించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం వెంకటేష్ అన్న. అయితే నేను ఏమంటున్నానంటే మీరు తీసుకొచ్చినటువంటి 6 గ్యారెంటీ 420 స్కీములు మీరు ప్రవేశపెట్టినటువంటి వివిధ అంశాలు కూడా అన్ని ఫెయిల్ అయిపోయినాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మూసీ కూడా ఫెయిల్ అయింది, హైడ్రా ఫెయిల్ అయింది. బీసీ కులగణన చేసి సంచార జాతులను సేవా కులాలను బీసీలను తక్కువ చూపెట్టారు. ఎట్లా తక్కువ చూపెట్టారు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 3.5 కోట్ల ఓటర్స్ ఉన్నారు తెలంగాణలో. అంటే మీరు ఓన్లీ పాపులేషన్ 3.5 కోట్లు అంటారు. అంటే దాదాపుగా 33 లక్షల మందిని 3 లక్షల కుటుంబాలకు మీరు రీచ్ కాలేకపోయింది గవర్నమెంట్. నేను డెడికేషన్ కమిషన్ అడిగినా, బీసీ కమిషన్ అడిగినా క్లారిటీ లేకుండా పోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ విధానపరమైన పరిపాలనలో వైఫల్యం చెందింది అనేది బీఆర్ఎస్ పార్టీ స్టాండ్. ఒకవేళ మా దగ్గర తప్పులు జరిగిన మాట వాస్తవమే కాబట్టి మిమ్మల్ని గెలిపించారు. మీరు గెలిపించినటువంటి ప్రజలకు సేవ చేయాల్సినటువంటి వాళ్ళు ఎదురుదాడి చేయకుండా ఆపి మీ పాలనను ప్రజల మీద పెట్టుకోవాలి. కానీ మీరు ఆ పైపాల కొట్టిరు, మీరు కేసీఆర్ బూతులు తిట్టిండంటే ఇప్పుడు బూతులు తిట్టడానికే 16 నెలలు తడిపోయింది కదన్నా. నేనేమంటున్నా అంటే మీకు గౌరవంగా బీఆర్ఎస్ పార్టీని ఓడించి మీకు ఇచ్చారు. మీరేం చేస్తున్నారు? మీ ఇష్టారాజ్యంగా విచ్చలవిడిగా మరో బీఆర్గా తెలంగాణను విధ్వంసం చేస్తున్నారు. మీరు పెట్టినటువంటి బడ్జెట్ లో మీకు తీసుకొచ్చినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయో ఒక్కటి కూడా లేదు. మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 20,000 కోట్లు ఇస్తామని చెప్పారు. ఇవాళ మొత్తం 11,000 కోట్లు ఇచ్చారు. 11,000 కోట్ల మీరు ఎన్ని కోట్లకి ఎలిగేషన్ చేస్తారో కూడా తెలియదు. అంటే మీరు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ఎక్కడ పోయింది? మీరు బీసీ సప్లాన్ అని చెప్పారు, అది ఫెయిల్ అయింది. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఈ చర్చ సరిపోదు. మీరు పరిపాలన చేయండి, సంక్షేమం చేయండి, ప్రజలకు మేలు చేయండి. అదే గాని మీరు అది చేసిర్రు, మీరు కోతి కొమ్మెక్కింది కదా అనే అంశాలు మాట్లాడొద్దు. ఒకవేళ రాజకీయ అంశాలు ఉంటే రాజకీయ అంశాలు వ్యతిరేకించండి, ఎవరు మాట్లాడినా దాన్ని వ్యతిరేకించండి. కానీ పాత రికార్డులు వేసి అడ్మినిస్ట్రేషన్ పక్కన పట్టేసి ఇలా ఎస్ఎల్బీసీలో సొరంగంలో 8 మంది చనిపోయారు, దాదాపు నెల దాటింది. దాని మీద రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వడం లేదు. ఒక్కటే కాదు, నేను ఏమంటున్నానంటే ఇలా దేవాదులలో కేసీఆర్ గారు పట్టించుకొని ఫండ్స్ ఇస్తే ఇలా మీరు నీళ్లు ఇస్తే కేసీఆర్ పేరు వస్తుందని నీళ్లు ఆపుతున్నారు. కాళేశ్వరంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, లిఫ్ట్ నీళ్లు చేయకుండా మీరు రిజర్వాయర్ నీళ్లు పెంచకుండా మీరు మేడిగడ్డని చూపిస్తున్నారు. మేడిగడ్డ అంత పెద్ద వరద వచ్చినా కూడా స్టాండ్ అయి ఉన్నది. అంటే ప్రజలు వస్తూ వాస్తవం గ్రహిస్తున్నారు. ఇప్పటికీ 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావడం లేదు. ఎందుకు రావడం లేదు? 1 year అయింది ఎలక్షన్ అయిపోయి, సర్పంచ్ ఎలక్షన్ అయిపోయి. సర్పంచ్ ఎలక్షన్ మీద మీరు క్లారిటీ ఇవ్వడం లేదు, ఎంపీటీసీలో జడ్పీటీసీ క్లారిటీ ఇవ్వలేదు. వాటి గురించి ఆలోచన చేయండి తప్ప పతాకం కేసీఆర్ ను, కేటీఆర్, హరీష్ రావు ఎదురుదాడి మానేసి మీరు సంకట పాలన మానేసి మేలు పాలన చేయండి. ఇలా ఎలక్షన్ పెట్టండి, ఇమీడియట్ ఎలక్షన్ పెట్టండి, జడ్పీటీసీ, సర్పంచ్. దాన్ని మేము గౌరవిస్తాం, మీకు సపోర్ట్ చేస్తాం. కానీ మీరు తీసుకొచ్చినటువంటి అంశాలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చర్చ సరిపోదన్నా. అంటే వెంకటేశ్వర్లు గారు, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుందా బీఆర్ఎస్? అసలు కాంగ్రెస్ ఉండే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తే బీఆర్ఎస్ పార్టీ మొత్తం లీడ్ చేస్తుంది. ఇక కాంగ్రెస్ అనేది కనుమరుగైపోతుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈ 32 జిల్లా పరిషత్ చైర్మన్లు మా అధీనంలోనే ఉన్నాయి. ఇప్పటికీ 140 మున్సిపల్ కౌన్సిలర్, కార్పొరేటర్లు మా దగ్గరనే ఉన్నారు. మాదే స్టాండ్ ఉంది. ఓన్లీ కొంత మెరుగా 1.85% తోని మీరు కొన్ని 20 ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిచారు. మీరు గెలిచిన దాని మీద మీ పరిపాలన జరగాలి. కానీ పతాకం 10 ఏళ్ళు విధ్వంసం జరిగింది అన్న. జీడీపీ ఎక్కడ పోయింది? పర్ క్యాపిటల్ ఎట్లా పెరిగింది? బీసీలకు ఎంత ఇచ్చినాము? 1100 బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలు పెట్టినాము. 40 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటారు. అవన్నీ మర్చిపోయి పైపులు వలిగినాయి. కేసీఆర్ దొరకలేదు. కేసీఆర్ రావకుండా ఎక్కడికక్కడ పాలన జరిగింది, సంక్షేమం జరిగింది. ప్రభుత్వం ఎక్కడ వైఫల్యం చెందలేదు. ఓకే అండి, మీరు అడిగిన ప్రశ్నలకి కాంగ్రెస్ నుంచి సమాధానం తీసుకుందాం. ఎస్ వెంకటస్వామి గారు, సో ఏమంటారు? ఇందాక వెంకటేశ్వర్లు గారు చెప్పిన అంశాలపైన మీరేమంటారు? రాజకీయంగా అవసరం వస్తే విమర్శించాలి, కానీ
ప్రతిదానికి అట్లా చేయొద్దు అనేటువంటిది ఆయనే చెప్తున్నాడు. నేను ఆయనకే చెప్తున్నాను. ప్రతిదాన్ని పొలిటిసైజ్ చేయడం అనేటువంటిది సమంజసం కాదు అనేటువంటిది అర్థంగా వారు మాట్లాడారు. నేను వారితో ఏకీభవిస్తున్నాను. ఎవ్రీథింగ్ షుడ్ నాట్ బి పొలిటిసైజ్డ్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో తర్వాత సరే మేము రాకముందు మీరు కొంత చేసినారు. ఏ ప్రభుత్వం అయినా తను కొంత చేస్తుంది. ప్రజల అవసరాలకు వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా రీచ్ అవుతున్నారా లేదా అనేటువంటిది చాలా ప్రధాన అంశం. సో ఆ రీచ్ కావడంలో మేము రీచ్ కాలేదు అనేటువంటిది వారి విమర్శ. వాళ్ళకు 10 ఏళ్ళు పట్టినా కూడా రీచ్ కాలేకపోయినారు. తెలంగాణ ఒక ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డది. అట్లాంటి తెలంగాణలో వారు ఎందుకు రీచ్ కాలేకపోయినారు? సరే, అప్పులు తీసుకొచ్చినారు, దాన్ని కూడా మేమేం తప్పు పట్టడం. అప్పులు తీసుకొచ్చినాక కూడా ఎందుకు రీచ్ కాలేకపోయినారు? సో వారే ఒప్పుకున్నారు కదా, మమ్మల్ని పక్కన పెట్టి మీకు అధికారం ఇచ్చి. మాకు అధికారం వచ్చి 1.5 year అయింది. 1.5 yearలో లక్షల మంది, అంటే అంతకుముందు టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఆల్ ఇండియా లెవెల్లో కానీ లేకపోతే స్టేట్ లెవెల్లో కానీ చేయనటువంటి అనేక అంశాలను మేము గత ప్రభుత్వంలో చేసినాం. 4 to 14 ఎట్ ఏ టైమ్ రైతులకు రుణమాఫీ చేసి వాళ్ళ పత్రాలు వాళ్ళకు చెప్పినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి 4 to 14 ఉంది. అదే దాన్ని ఇవాళ మేము రిపీట్ చేసినాం, లక్షల మందికి ఇచ్చినాం. ఏమైనా మాట్లాడితే 100% అయితే మేము ఏదో రిజైన్ చేస్తామని ఆయన హరీష్ రావు అనే ఒక ఆయన మాట్లాడి 100% అనేటువంటిది ఒక ఐడియల్ స్టేట్ అండి. టెక్నికాలిటీ ఉంటది, లేకపోతే ఇంకొక రకమైనటువంటి ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ రైతులకు నుంచి అప్పీల్ ప్రాబ్లం ఉంటది. సో మేము వీఆర్ రీచ్ టు ద 90%. ఒక 10% ఏదైతే టెక్నికాలిటీ ఉందో అది ఇండివిజువల్ గా అప్పీల్స్ మీద మేము రిజాల్వ్ చేస్తున్నాం. ఇది వీళ్ళకి కనిపించదు. మహిళలకు ఉచితమైనటువంటి బస్ సౌకర్యం కల్పించినాం. దానికి ఆల్టర్నేటివ్ రిసోర్స్ మేము క్రియేట్ చేసుకున్నాం. అట్లాగే ఇలా ఉచిత విద్యుత్ అని వారు చెప్పినారు కదా, అదే ఉచిత విద్యుత్ను 2000 యూనిట్ల వరకు మేము ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం కదా, వాటర్ ఫ్రీగానే ఇస్తున్నాం కదా. మీరు ఇచ్చారు, మేము ఇస్తున్నాం. మీరు 200 యూనిట్ల వరకు జీరో బిల్స్ ఇచ్చినటువంటి సందర్భం లేదు, కానీ మేము ఇస్తున్నాం. ఇలా రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ కావచ్చు, లేకపోతే భరోసా కావచ్చు, వెంటనే దాన్ని ఫిల్ చేసి, అంటే మీరు విధ్వంసం చేసినారు. దాంట్లో ఎవరు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యం సత్యమే. గుట్టలకు చెట్లకు అక్రమకారులకు 600 ఒకటండి వెంకటస్వామి గారు, మీరే అంటున్నారు వెంకటస్వామి, మీరు కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి 41,000 కోట్లల్లో రుణమాఫీ 31,000 కోట్లు ఇస్తామని చెప్పారు. 3 విడతలుగా మీరు ఇచ్చింది 20,000 కోట్లు, ఇంకా 11,000 కోట్లు 16 నెలలకెళ్ళి పెండింగ్ ఉన్నాయి. వెంకటేష్ గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము ఇస్తాము, అది పూర్తి చేస్తాము. అంటే మీరు టైం అంటే December 9 గౌరవ రేవంత్ రెడ్డి గారు December 9th కల్లా కంప్లీట్ చేస్తామన్నారు కదా సార్. మీ జేబుల్లో వేసుకొని వెళ్ళిపోయినారు. సార్ నేను ఏమంటున్నానంటే December 9th కల్లా 2 లక్షల రుణమాఫీ అయిపోతుందని చెప్పారు. అంటే 5 years పడుతుంది అన్న. నేనేమన్నారు, ఇప్పటిదాకా మీరు సద్విమర్శ చేయమన్నారు, అంటే నేను క్వశ్చన్ అడుగుతున్నా కదన్నా. నేను అడిగేది ఏంటంటే మీరు ఇస్తానన్నటువంటి డబ్బులు ఇవ్వలేదు అంటున్నా. నన్ను చెప్పనియండి పూర్తిగా. మీరు చెప్తున్నప్పుడు పెద్దగా నేను అడ్డుపడలేదు, మీరు కూడా అడ్డుపడకండి. ఒక ఫ్లో పోతుంది, నేను చెప్పనియండి. చెప్పిన తర్వాత మీరు మాట్లాడితే అవకాశం వస్తుంది. చెప్పండి వెంకటస్వామి గారు. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు రీచ్ ది ఆస్పిరెంట్స్ ఆఫ్ ది, అంటే ఆకాంక్షలు ఏవైతున్నాయో వాటిని రీచ్ చేస్తున్నాం. మా ప్రామిసెస్ కూడా ఉన్నాయి దాంట్లో, ఆకాంక్షలే కాదు. ప్రజలు 10 సంవత్సరాల పాలనలో ఉక్కుపాదం కింద ఆకాంక్షలను తొక్కి పెడితే ఆ ఆకాంక్షలు ప్రజాపాలనలో వెల్లువెత్తున్నాయి. ఎక్స్పెక్టేషన్స్ మాకు ఎక్కువ ఉన్నాయి, మా ప్రామిసెస్ ఎక్కువనే ఉన్నాయి, మా ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి. అండ్ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు రీచ్ దర్ ఎక్స్పెక్టేషన్స్. డెఫినెట్గా విల్ రీచ్ దెమ్. అయితే దానికి టైం పడుతుంది. మేము చేసుకుంటూ వస్తున్నాం. మేము ఎక్కడ కూర్చొని లేము, ఎక్కడ పడుకొని లేము, ఎక్కడ మేము నిర్లిప్తతో కానీ నిర్లక్ష్యంతో వ్యవహరిస్తలేము. ప్రతి ఒక్క అంశాన్ని, అది స్కూల్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, ఎన్ని సంవత్సరాలు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ ను అపాయింట్ చేయకుండా ఉంచినారు. ఆ అపాయింట్మెంట్లలో ఎంత దరిద్రంగా, ఎంత దారుణంగా జరిగినాయి. ఇవన్నీ కూడా, అంటే మీరు అన్నారు కదా అవి తోగొద్దని, అంటే తోవని నేను
కానీ మేము వచ్చినాక పారదర్శకంగా ఇవాళ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ చేసినాము, స్కూల్స్ కాలేజ్ అన్ని 11,000 కోట్ల రూపాయలు పెట్టి ఇలా మేము ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి వెళ్తున్నాము. మేము విద్యా కమిషన్ వేసినాము, లేకపోతే బీసీ కమిషన్ వేసినాము. వీటన్నిటి ఒక రిపోర్ట్ తీసుకుంటున్నాము. నిన్నగాక మొన్న మీరు సపోర్ట్ చేసినటువంటి బీసీ బిల్ పెట్టినాము, ఎస్సీ వర్గీకరణ పెట్టినాము. సో ఆల్ టుగెదర్ వీఆర్ ట్రైంగ్. నేనేమంటున్నా అంటే టోటల్లీ నేను రీచ్ అయినాను కూడా అంటలేను. వీఆర్ ఆన్ ద వే టు రీచ్ ద ఆస్పిరేషన్స్. ఎగ్జాక్ట్లీ వెంకటస్వామి గారు, మీరు చెప్పిన పాయింట్ నే ఒకసారి మళ్ళీ అడుగుతున్నాము. మీరు అంటున్నారు మేము రీచ్ అవుతున్నాం అంటున్నారు, మీరు హామీలు ఇస్తున్నారు, చేస్తున్నామని చెప్తున్నారు, రుణమాఫీ అంటున్నారు, పూర్తి స్థాయిలో అమలు అవ్వట్లేదు. ఉచిత బస్సు అంటున్నారు, అది పూర్తి స్థాయిలో ఎక్కడ బస్సులు అవైలబుల్ గా లేవని మహిళలు అంటున్నారు. అండ్ ఇంకొకటి ఇందాక మీరు 200 ఉచిత కరెంట్ అంటున్నారు, కానీ కరెంటు కోతలు ఉంటున్నాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం. ఈ రకంగా చూస్తుంటే మీరు ఇచ్చిన హామీల్లో ఏది పూర్తి స్థాయిలో అమలు అయ్యిందా లేదా, దీనికి ప్రజలకు మీరు ఏమంటారు, ఏం సమాధానం ఇస్తారు? నేనేమంటున్నా అంటే అబ్స్ట్రక్షన్స్, హార్డిల్స్ మధ్య మధ్యన ఉంటాయి. ఏ ఇంప్లిమెంటేషన్ అయినా అయితే ఇప్పుడు మిషన్ భగీరథ పేరుతోటి వాటర్ ఇచ్చినప్పుడు కేసీఆర్ గారి టైంలో ఎక్కడ వాటర్ అబ్స్ట్రక్షన్ కాలేదా? ఎన్ని గ్రామాలకు పోదాం, ఎన్ని గ్రామాలలో అబ్స్ట్రక్షన్ అయినో బయటికి తీద్దాం. మీరు రండి పత్రిక వాళ్ళు. సో ప్రతి అంశాన్ని మీరు కొంత కాలేదు దాన్ని, ఇప్పుడు 90% అయినటువంటి దాన్ని వదిలిపెట్టేసి 10% కాలేజ్, 10% ఆల్సో వీఆర్ నాట్ నెగ్లెక్టింగ్. ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎంత సమయం తీసుకుంటారు? తీసుకుంటున్నామండి. ఇప్పుడు ఒక సమయం ఒక ఇష్యూ తీసుకుంటే ఒక రోజులో రిసాల్వ్ అయింది, ఒకటి తీసుకుంటే వారం రోజుల్లో రిసాల్వ్ అయినది. అదే సేమ్ గ్రామంలో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇదే రుణమాఫీకి సంబంధించి నిన్న కూడా నేను కామారెడ్డిలో వెళ్తే ఒక 2 మహిళలు వచ్చినారు. కామారెడ్డి మీటింగ్ లో నాకు కలిసినారు. సో ఆ మహిళలు ఇద్దరు కూడా ఒకే రోజు అప్లై చేసినారు, ఒకే రోజు సేమ్ ప్రాబ్లము. బట్ ఒక మహిళకు సంబంధించినటువంటి ఆ టెక్నికల్ ప్రాబ్లం లో సాల్వ్ అయింది. ఇగో నాది అయ్యిందయ్యా, ఈమెది కాలేదని ఆమె సపోర్ట్ గా ఒక పెద్ద మనిషి వచ్చింది. సో ఇక్కడ ఆ టెక్నికాలిటీస్ కారణంగానే, కేవలము టెక్నికాలిటీస్ కారణంగా కొంత డిలే జరుగుతుంది. టెక్నికాలిటీస్ మేము రిసాల్వ్ చేస్తాం. ఇట్ ఈస్ ఏ ప్యూర్లీ టెక్నికల్ ప్రాబ్లం. ఇట్ ఈస్ నాట్ ఏ ఇంటెన్షనల్లీ మేము చేసేటువంటి తప్పిదం కాదు, మానవతత్వం కాదు, టెక్నికల్ ప్రాబ్లమ్స్. వాటిని రిసాల్వ్ చేస్తున్నాం. దానికి ఓపిక ఉండాలి. విమర్శ చేసుకుంటూ పోవడమే కాకుండా 90% అయిందని ఎందుకు అప్రిషియేట్ చేయరు? వెంకటేష్ గారు అంటున్నారు మేము చేసే పని అప్రిషియేట్ చేస్తామని. సో ఎందుకు 90% ఏమంటారండి వెంకటేశ్వర్లు గారు? 90% మేము చేసామని అంటున్నారు. నేనంటే అప్రిషియేట్ చేయకుంటే కానీ ఉట్టిగానే విమర్శ చేయొద్దు. ఒక నిమిషం అండి వెంకటస్వామి గారు, మీరు 90% పూర్తవుతుంది అంటున్నారు, అయ్యిందని మీరు అంటున్నారు, వీళ్ళు కాలేదని అంటున్నారు. ఒకసారి క్లారిటీ తీసుకుందాం. ఎస్ వెంకటేశ్వర్లు గారు. మేడం, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో విద్యార్థులకు ఇస్తామని చెప్పారు, అది ఫెయిల్ అయ్యారు. మహిళలకు 2,500 ఇస్తామని అది ఫెయిల్ అయ్యారు. ఇలా 94 లక్షల రేషన్ కార్డులు తెలంగాణలో ఉంటే మీరు ఫ్రీ కరెంట్ ఇస్తుంది 22 లక్షల మందికి. 94 లక్షల మంది రేషన్ కార్డులు ఉంటే మీరు గ్యాస్ ఫ్రీ 500 గ్యాస్ ఇస్తుంది 25 లక్షల మందికి. ఒకటి ఇప్పుడు 90% చేసిరా, 80% చేసిరంటే ఒక్క హామీ 420 హామీలు 6 గ్యారెంటీ 100% చేసినామన్నారు మీరు. ఏం చేయకుండా కూడా మేము 100% హామీలు పూర్తి చేసినాము, ఎక్సెస్ కు పోతున్నామని 100 సార్లు డప్పు కొట్టుకొని చెప్పినారు మీరు మీ టైంలో. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ గవర్నమెంట్ గత ప్రభుత్వంలో అమలు కాని హామీలను కూడా చేసినాము, మేనిఫెస్టోలో లేని చేసినాము. హామీలు ఇచ్చిండ్రు, ఏం చేసిన అనేది సపరేట్ చర్చ. మీరు అనేది ఏంటంటే మేము ఇప్పుడు కేసీఆర్ కిట్ గురించి, ప్రభుత్వ ఫలాలు పోవాలంటే కేసీఆర్ కిట్ గురించి, న్యూట్రిషన్ కిట్ గురించి, రంజాన్ కిట్ గురించి, దసరా గిఫ్ట్ గురించి, దసరా చీరల గిఫ్ట్ గురించి ఒక అంశం కాదు, ప్రతి అంశంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ప్రతి అంశంలో ఇవాళ ఎగ్జామ్స్ టైంలో కరెంటు పోతుంది దాని మీద పట్టించుకునే నాదుడు లేడు. నేను ఏమంటున్నానంటే కేసీఆర్ పేరున్నందుకు పిల్లలకు ఎంతమంది పిల్లలు ఇవాళ 12 లక్షల మంది కళ్యాణ లక్ష్మి కింద బెనిఫిషియర్స్ ఉన్నారు, షాదీ ముబారక్ మీద ఉన్నారు. ఇవన్నీ అంశాలు మాట్లాడుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ నోరు తెరవలేని పరిస్థితిలో ఉంటుంది. నేను ఏమంటున్నానంటే మీరు కొన్ని చేస్తున్నారు అంటున్నారు, కానీ ఫుల్ఫిల్ చేయండి. నేను ఏమంటున్నానంటే మీరు ఇచ్చేటి తప్పులు 93 లక్షల రేషన్ కార్డులు ఉంటే 22 లక్షల మందికి గ్యాస్ ఫ్రీ ఇస్తున్నారు. సెగ్రిగేట్ చేస్తున్నాను, అయినోని కానోనికి ఇచ్చినావు. మేము గ్యాస్ ఫ్రీ ఇవ్వలేదు, మేము కరెంట్ ఫ్రీ ఇవ్వలేదు, మేము గ్యాస్ ఫ్రీ ఇవ్వలేదు, మేము కరెంట్ ఫ్రీ ఇవ్వలేదు, మేము బస్సు ఫ్రీ ఇవ్వలేదు. మా వల్ల
ఆయన మేనిఫెస్టోలో పెట్టినాయి, మా వల్ల అయినాయి, ఏదైతే మేలు అవుతుందో అదే ఇచ్చినాం తప్ప బడ్జెట్ ను అంచనా వేయకుండా మేము ముందుకు వెళ్ళలేదు. జరిగిన పరిణామాలు ఎలా ఉన్నాయని చూసే వెళ్ళినాం. మా పాలన ఎలా ఉందో మీ పాలన ఎలా ఉందో ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు. నేను ఏమంటున్నానంటే మీరు మాట్లాడినప్పుడు కొంచెం నేను ఆగుతా, నేను మాట్లాడినప్పుడు మీరు కొంచెం ఆగండి. మా పాలన ఎలా ఉందో మీ పాలన ఎలా ఉందో ప్రజలు బేరేజ్ చేసుకుంటారు. నేను ఏమంటున్నానంటే రేపు రాబోయే కాలంలో ఎలక్షన్ టైంలో ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది. ఒక్కటికి ఒక హామీ కంప్లీట్ అయిన పరిస్థితి కనబడలేదు. కేసీఆర్ కిక్కని 12 లక్షల మంది 12 లక్షల కుటుంబాలకు వెంకటేశ్వర్లు గారు ఆయన చెప్పండి. వెంకటస్వామి గారు చెప్పండి. మన ఎనాలిసిస్ అన్ని కూడా ప్రజల యొక్క డిసిషన్ మీద ఆధారపడి ఉంటది. మీ 10 ఏళ్ల పాలన మీద డిసిషన్ 23లో డిసిషన్ ఇచ్చిండు. ఇప్పుడు మా 1.5 year పాలన మీద రేపు వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ప్రజల తీర్పుకు ఎవరు తప్పు ఎవరు రైట్ అనేది ప్రజలు నిర్ణయం చేస్తారు. లెట్ us వెయిట్ ఫర్ దట్. ఓకే అండి. ఎస్ కోటేశ్వరరావు గారు, సో ఈ హోల్ సినారియో మీరు అంతా చూస్తూనే ఉన్నారు. అయితే ఈ కేబినెట్ లో ఖాళీలు ఉండడం వల్ల అడ్మినిస్ట్రేషన్ పడకేసింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సో దీన్ని ఏ రకంగా చూస్తున్నారు? ఇప్పుడు ఏదైతే కేబినెట్ లో ఖాళీలన్నీ భర్తీ అయితే నెక్స్ట్ తెలంగాణ రాజకీయాలు మారే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు కేబినెట్ మొత్తం భర్తీ కాకపోతే సమస్యలు వస్తున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వాళ్ళని నేనేమి తప్పు పట్టట్లేదు. కానీ కంపేర్ చేసుకోవడానికి ఏమిటి, తెలంగాణలో గత 10 ఏళ్ల పాలనలో మొదటి 4 సంవత్సరాల పాటు అంటే మొదటి టర్ము అసలు మహిళా మంత్రే లేరు. అంటే మహిళా సంక్షేమం అనేటువంటిది పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందనే అర్థం, దాని అర్థం కాదు. అదేవిధంగా హోంమంత్రి ఉన్నారు. హోంమంత్రి ఉన్నంత మాత్రాన హైదరాబాద్ నగరంతో సహా లేకపోతే తెలంగాణలో మహిళల మీద అత్యాచారాలు, దొంగతనాలు లేకపోతే శాంతి భద్రతల సమస్య ఏమి తలెత్తలేదా? తలెత్తింది. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా గాని హోంమంత్రి ఉన్నప్పటికీ లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంటుంది. మిగతా అంశాలు హోంమంత్రి చేతుల్లో ఉంటాయి. అందువలన శాంతి భద్రతల సమస్య మరి గడిచినటువంటి 10 సంవత్సరాల్లో మంత్రులు ఉన్నా లేదా ముఖ్యమంత్రి ఉన్నా సమస్య ఉన్నది. ఇప్పుడు కూడా సమస్య ఉన్నది, లేదని నేను అంటలేదు. ఇప్పుడు కూడా సమస్య ఉన్నది. కానీ హోంమంత్రి లేకపోవడం వల్లనే సమస్యలు ఉన్నాయి అనేటువంటి విమర్శ అనే దాంతో నేను ఏకీభవించాను. ఎందుకంటే మరి గతంలో ఉన్నా కానీ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఢిల్లీ ఉంది, అంత కేంద్ర ప్రభుత్వ పెద్దల పోలీసు ఉంటది. మరి అది ఢిల్లీ రేపుల రాజధానిగా మారిపోయింది కదా అక్కడ. అందుకని ఇవన్నీ కూడా నేను కాదంటలేదు. ఇప్పుడు హాఫ్ గ్లాస్ సిద్ధాంతం గురించి అందరికీ తెలిసిందే. హాఫ్ గ్లాస్ నిండితే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు సంతృప్తి చెందుతారు, అదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అసంతృప్తి, హాఫ్ గ్లాస్ నిండలేదు కదా అంటారు. అందుకని ఒకవేళ నిజంగా నేను కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా లేకపోతే బీఆర్ఎస్ అయినా లేదా తెలుగుదేశం అయినా వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు 100కి 100 పాళ్ళు అమలు జరుపుకుంటే ఈ పాటికి అసలు బీఆర్ఎస్ 10 ఏళ్ల క్రితం బంగారు తెలంగాణ అనేటువంటి నినాదం ఇవ్వడానికే అవకాశం ఉండేది కాదు. పోనీ 10 సంవత్సరాల్లో బంగారు తెలంగాణ ఎంత శాతం పెరిగిందో మరి బీఆర్ఎస్ పెద్దలు ఏమైనా చెప్పగలరా? చెప్పలేరు. బంగారం రేట్ పెరిగింది సరే. అందుకని బంగారు ప్రతి ఏ ప్రభుత్వం అయినా మాటలు అనేటువంటిది చెప్తా ఉంది. కాంగ్రెస్ కూడా దానికేం మినహాయింపు కాదు. అందుకని విమర్శలు చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. రెండోది మీ దగ్గరకు వస్తానండి, కంక్లూజన్ మీ దగ్గర తీసుకుంటానండి. వెంకటస్వామి గారు ప్లీజ్ వెయిట్. చెప్పండి. 10 సంవత్సరాల్లో జనం తీర్పు ఇచ్చారు. వీళ్ళకి ఇంకా 3.5 సంవత్సరాలు టైం ఉంది. సరే, మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటివి ఒక పెద్ద పరీక్ష. నేను ముందే చెప్పినట్టుగా ఆ పరీక్షలో ఏ పార్టీ ఎట్లా పెర్ఫార్మెన్స్ చేస్తుంది, మేమే అసలైన అధికారానికి వస్తామని చెప్పుకున్నటువంటి బీజేపీ గాని, లేదు మా పునర్వైభవం మేము ప్రదర్శిస్తామని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ గాని, లేదు మేము చేసినటువంటి సంక్షేమంతో తిరిగి మాకు మరింతగా పట్టం కడతారని చెప్తున్న కాంగ్రెస్ గాని ఎట్లా పెర్ఫార్మ్ చేస్తుంది అనేటువంటి దానికి రాబోయేటువంటి స్థానిక సంస్థలు 3 పార్టీలకు కూడా ఒక పెద్ద పరీక్ష అనేది నేను చివరిగా చెప్పవచ్చు. ఓకే అండి. ఎస్ వెంకట స్వామి గారు, ఫైనల్ కమెంట్స్ ప్లీజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి మీరు అంటున్నారు. అంతా బానే ఉందని అంటున్నారు. అంతెందుకండి, నిన్న
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఎంఎంటీఎస్ లో ఒక మహిళ పైన అత్యాచార యత్నం జరిగింది. ఇందాక వెంకటేశ్వర్లు గారు కూడా ఈ పాయింట్ నేను లేవనెత్తారు. ఏంటి అసలు ఇంత పడకేయడానికి కారణం ఏంటి? అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. యువత నుంచి కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి కానివ్వండి, ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి వస్తున్నారు కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మాత్రం సమీక్షించట్లేదు అన్న విమర్శలు వస్తున్నాయి. దీనికి ఏమంటారు? ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. ముందుగా అది వెంకటేశ్వర గారు లేవనెత్తినటువంటి ఏదైతే ఆ ఇన్సిడెంట్ ఉందో దురదృష్టకరము. సో అట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. దాని మీద ఇమీడియట్ గా రెస్పాండ్ కాలే. దట్ ఈస్ కమ్స్ అండర్ ద బోత్ స్టేట్. మాకు కూడా వస్తుంది, సంపూర్ణ బాధ్యత ఉన్నది. ఒక తెలంగాణ ప్రాంతంలో ఒక మహిళ మీద జరిగినటువంటి దాడిని సంబంధించి అది చింతాజనకమైనటువంటిది. దాన్ని డెఫినెట్ గా రిసాల్వ్ చేస్తాం మా వైపు నుంచి. ఇట్ ఈస్ ఇన్వాల్వ్స్ ద రైల్వే ఆల్సో, రైల్వే పోలీసు, రైల్వేకి సంబంధించినటువంటి అంశం కూడా. సో దాన్ని అట్లాంటి వాటిని ఎక్కడ సమర్థించలేదు. మాకు ఆ బాధ ఉంది. దాన్ని డెఫినెట్ గా మేము అటెండ్ చేస్తాం. ఇంకో రెండో విషయం, మీరు ఒక విషయం అన్నారు, ఈ పరిపాలనలో బెర్త్లో ఎక్కడ. నేను కోటేశ్వర గారు డైరెక్ట్ చెప్పకపోయినా నేనైతే చెప్తున్నాను. నేను మా పార్టీకి సంబంధించిన దాంట్లో పరిపాలన వికేంద్రీకరణ అనేటువంటిది ఒక మంచి సిస్టమ్. అది కోటేశ్వరరావు గారు కూడా దాన్ని ఒప్పుకుంటారు. ఆ వికేంద్రీకరణలో భాగంగా ఇంకొక 6 బెర్తులు వచ్చినట్టు పరిపాలనలో సులువు వస్తుంది. ఆ దానికోసము మేము కార్యకర్తలుగా, లేకపోతే లీడర్స్ గా, లేకపోతే అధిష్టానంతో ఇంటిమేసి ఉన్న వాళ్ళగా మేము ఐ టు మెయిల్ టు ది మేడం అండ్ ఖర్గే గారికి, తర్వాత రాహుల్ గారికి మెయిల్ పెట్టినాం. మేమే అంటే ఎవరో విమర్శ కోసం కాదు, కానీ ప్రజా సంక్షేమం దృష్ట్యా మేము కట్టుబడి ఉన్నాము. ఈ బెర్తులు పెట్టడం వల్ల డెఫినెట్ గా కొంత ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క పరిపాలనలో వెసులుబాటు వస్తుంది. దాన్ని నేను ఎక్కడ కూడా నేను నేను మా పార్టీ నుంచి జరుగుతున్న వెంకటేశ్వర్లు గారు ఫైనల్ తొందరగా కావాలని మేము కోరుకుంటున్నారు. వెళ్ళినారు. సో తప్పనిసరిగా మేము ప్రజల ఆకాంక్షలకు నెరవేర్చడానికి మా సహాయశక్తుల కృషి చేస్తున్నాం. కోఆర్డినేషన్, పర్మిటేషన్, కాంబినేషన్ అండ్ కోఆర్డినేషన్ విత్ ది సెంట్రల్ లీడర్షిప్ కొంత డిలే అవుతుంది. దానికి మీరు ప్రజల అంటే దానికి మేము చింతిస్తున్నాం. దాన్ని రికార్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నేను ఏమంటానంటే, సరే ఓకే, కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే అలా నేను కూడా మేము సపోర్ట్ చేస్తాము. ప్రజలకు నీళ్లు ఇవ్వండి, ఫస్ట్ కరెంటు పోకుండా చూడండి. 22% క్రైమ్ రేట్ పెరిగింది, దాన్ని తగ్గియండి. అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. కాంగ్రెస్ పార్టీకి సలహాలే అనుకోండి, లేదా డిమాండ్స్ అనుకోండి, కానీ ఫస్ట్ ప్రజాపాలనలో ప్రజా సంకట పాలన జరుగుతుంది. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిందని మనం చేస్తున్నాం. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా వెంకటస్వామి గారు అండ్ కోటేశ్వరరావు గారు అండ్ వెంకటేశ్వర్లు గారు థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద తెలంగాణ క్యాబినెట్ లో ఇప్పుడు మార్పులు ఉండనున్నాయని అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. అటు బీసీలకు పెద్దపీట వేస్తామని కాంగ్రెస్ అంటుంది. మరి ఈ క్యాబినెట్ కూర్పులో ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇస్తారనేది మాత్రం వెయిట్ చేస్తే తెలుస్తుంది. అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్.